అర్జున్ గారు ఇంకొకసారి. ఈ వ్లాగ్లోని పాత్రలు సన్నివేశాలు ఏది కల్పితం కాదు, అన్నీ నిజ జీవితంలో జరిగినవే. కావున ఈ వ్లాగ్ని మీరు పూర్తిగా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిద్రపోయారా కనీసం? తిన్నామా పడుకున్నామా మళ్ళీ సాయంత్రం అయిందా? ఇదే జీవితం. మడిసన్నాక కూసింత కళాపోసం ఉండద్దా? ప్రీ వెడ్డింగ్ షూట్కి నా మొహంలో కనిపిస్తుంది ఎక్సైట్మెంట్. అందుకే ఎవరో ఒకళ్ళు అవ్వాలి కదా సార్. నేను 9 o'clock పడుకున్నాను కదా. 9 పడుకున్నా. ఫ్లైట్ 12కి రాను. దట్ ఈస్ ద వన్ గాయ్ హూ ఇస్ రియల్ కల్ప్రిట్. రాత్రి అంతా బయట తిరుగుతాం అని చెప్పి వచ్చి పడుకున్నాడనా? అక్కడ బాగానే తిరిగి వచ్చు. అది బస్సు ఇలా లేచి సర్కిల్ ఎక్కేసి టీ-షర్ట్ పడుకుని మేము ఎక్కడ చెప్తామని నీకు ఫోన్ చేసి వీఆర్ రెడీ అని చెప్పి ఈ అమోఘమైన బంగ్లాలో, బూత్ బంగ్లాలో చలేసి చలి కూడా వేసేదారు మీకు ఈ రూమ్లో. చలో విల్ స్టార్ట్ దెన్. ఇనీషియల్లీ అసలు ఈ ప్రీ వెడ్డింగ్ షూటే వద్దనుకున్నాము. బట్ లేటర్ ఆన్ వాట్ హ్యాపెండ్ అంటే లైక్ ఐ ఆస్ మై ఫియాన్స్ సీతను అడిగాను అనమాట, చేద్దామా వద్దా అని. లైక్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఫీల్ అయింది చేద్దామన్నట్టుగా. దెన్ ఐ సెడ్ ఓకే. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ప్రీ వెడ్డింగ్ నాకు అనిపించింది ఏంటంటే ఇది రొటీన్ ప్రీ వెడ్డింగ్లా ఉండకూడదు. సో వీ హ్యాడ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. నేను సినిమాటోగ్రాఫర్ లైక్ ఫోటోగ్రాఫర్తో కూర్చొని డిస్కస్ చేసి ఒక 2-3 మీటింగ్స్ పెట్టుకొని దెన్ వీ ఫైనలైజ్ సంథింగ్ న్యూ. లైక్ వీ స్టార్టెడ్ యూజింగ్ ఏఐ. మీరు ఈ ప్రీ వెడ్డింగ్ మీకు రిలీజ్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్గా ఒక వీడియోలో దెన్ యూ విల్ నో ద న్యూ వే ఆఫ్ ప్రీ వెడ్డింగ్ షూట్. నేను ఒక సాంగ్ రాశాను, లిరిక్ రాసి మ్యూజిక్ కంపోజ్ చేశాను. సో ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఆల్సో మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అందరూ అదేనా? నైట్ అయితే నీకు మొత్తం అదే చెప్పాను. నేను అందుకే 5 minutes రావచ్చు స్టార్ట్ అయినా. ఏదో తేడాగా ఉందంటే ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. అక్కడ స్పేస్ లేదు. స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. ఈ టైగర్ టైం వచ్చింది, నన్నెవ్వడు ఆపలేడు. నోబడీ కెన్ స్టాప్ టైగర్. సరేనమ్మా, నేను పోతున్నా, జాగ్రత్త.
ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్లో లేదు, డబ్బులు ఛాయస్ అని తెచ్చుకుంటున్నట్టుంది. దిస్ గాయ్ కాల్ కుమార్ వెంకట్. చెప్పరా? ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం మా వాళ్ళు మామూలుగా కష్టపడలేదు. లైక్ రెడ్డి ఫ్రమ్ బెంగళూరు వచ్చాడు, అన్సారీ చెన్నై నుంచి వచ్చాడు, అండ్ కుమార్ వాడి వర్క్స్ ఆపుకొని ఒక 1-2 days పాజ్ చేసుకొని మరీ ఉన్నాడు. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ అనమాట. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. మీరు కూడా తప్పకుండా చూడండి మొత్తం వీడియో, మీకు అర్థమవుతుంది. ఈ షూట్ మొత్తంలో ఎంజాయ్ చేస్తున్నారని ఉంటే అన్సారీ ఒక్కడే. పీస్ ఆఫ్ మైండ్, హాయిగా నేను ఎంజాయ్ చేస్తూ హైదరాబాద్ సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. బాగానే ఎక్స్ట్రా. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మెల్లగా కరగని ఏమన్నా మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇది ఇప్పుడు ఈరోజు అయిపోతే మనకి రేపు ప్రశాంతంగా ఉంటుందిరా. మేజర్ అయిపోయినాయి. అవునులే, కానీ 3 ఏదో అన్నావు, ఇంకా 3 స్పాట్స్ అవుతుంది. లోటస్ పాండ్ ఒకటి, అదొక లేక్. అది మనం కేరళలో వెళ్ళాం గుర్తుందా? వాయనాడులో ఒక లేక్ వెళ్ళాం, వాక్ చేసుకుంటూ సైడ్ ఐడియా ఉంది. ఆ లేక్. ఇంకొకటి నీలోఫర్ అని కెఫే నీలోఫర్ వెళ్ళాం మనం. బయట మొత్తం నార్మల్ జెన్యూన్ షార్ట్స్ లాగా అక్కడ. మూడోది ఒక కెఫేలో. ఈ లోపల ఏదో కెఫే చిన్నగా ఎత్తికి పెడితే మనం అటు వెళ్ళిపోయి డైరెక్ట్గా షూట్ చేసేసి వచ్చాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వినిపించిందో లేదో అంత చిన్నగా క్యూట్గా చెప్పు. అదేలే. ఇంతకీ యాక్చువల్గా మనం ఈ ఇంట్రో ఏదైతే ఉందో అది నిన్న ఎప్పుడో చెప్పాలి. మొన్న ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ బిట్వీన్ ద షూట్స్ మధ్యలో స్టార్టింగ్లో. అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్, లొకేషన్ చేంజెస్, అన్నిటికంటే ఛాలెంజింగ్ ఏంటంటే మనకి నిన్న వర్షము. మన అటైర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ప్లేసెస్ ఎక్కడ దొరకదు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. కంప్లీట్గా మామూలు టాస్క్ కాదనమాట అది. దగ్గర ఒక 5 నైట్ది 5 చేంజ్ చేసేసరికి అయిపోయింది ఓపిక. ఇంకా ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ అవర్ ఎనర్జీ అవుట్. కంప్లీట్ డ్రైన్ అయిపోయాం కాబట్టి ఇంకా నిన్న వీడియో కంప్లీట్ చేయలేకపోయాం. రెడీ అయ్యి షూట్కి వెళ్ళి నిజంగా ఫ్యూచర్లో ఫిలిం షూట్ కూడా తొందరగా అయిపోతే ఎంత బాగుంటుంది. పరీక్ష కొద్ది ఇంకా వర్షము ట్రాఫిక్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఒక చిన్న షార్ట్ కూడా బ్యాలెన్స్ ఉంది, చేయలేకపోయాం మనం. ఒక షార్ట్ చేయలేకపోయాం, దానికి ఆల్టర్నేటివ్గా తీసేసుకున్నాం. ఇంకా అనుకున్న షార్ట్ ఒకటి ఇంకా క్లియర్ అవ్వలేదు, బట్ అది కూడా వచ్చుంటే చాలా బాగుండేది. షీ వాజ్ వెరీ ఎండ్ చెప్పాలంటే వెరీ ఫ్రెండ్లీ విత్ కెమెరా. కొంచెం భయపడ్డాను నేను, కొంచెం ఏమైనా డిఫికల్ట్ ఉంటుందేమని. ఫైనల్గా మీరు బట్ షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ విత్ ఈజ్ చేస్తుంది. నేనే ఇంకేమైనా తరబడి ఉంటా. అబ్బా. So that's it for this video, guys. I hope you like this video. Don't forget to subscribe to our channel.
ఇది అప్పు చెప్తున్నట్టుంది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ. హోప్ఫుల్లీ సూన్ ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ బ్లాగ్స్ అండ్ ఆల్సో విత్ ఫన్నీ కంటెంట్ వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అయిపోయి